ఆ నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్నట్టుగా రాజకీయం మండుతోందట. ఇద్దరి మధ్య ఇసుక తుఫాన్ చెలరేగుతోందని టాక్. ఇసుక రవాణాపై నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. మంత్రికి లంచాలు అందుతున్నాయి అని మాజీ మంత్రి గారు ఆరోపణలు చేశారు. దమ్ముంటే ఆధారాలు చూపించు, రాజీనామా కూడా సై అంటూ మంత్రి గారు సవాల్ చేశారు. దీంతో పొలిటికల్ హీట్ పీక్స్ కి చేరిందట. ఇంతకీ ఏంటా నియోజకవర్గం, ఎవరా నేతలు? అధికార నేత ఇసుక మేత అంటూ ఆరోపణలు. మంత్రిపై మాజీ మంత్రి శివాల్. నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని మంత్రి సవాల్. ధర్మపురిలో ఇసుక తుఫాన్. ధర్మపురి నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కింది. ఒకవైపు ఎండలు మండుతోంటే మరోవైపు గోదావరి పరివాహక ప్రాంతం కూడా రగులుతోన్న రాజకీయంతో హీటెక్కిందట. ఇసుక అక్రమ రవాణాలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పాత్ర ఉందని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. దీనికి అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్. ఆధారాలు చూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటున్నారు ఆయన. ఇప్పుడు ధర్మపురి నియోజకవర్గంలో మంత్రి వర్సెస్ మాజీ మంత్రి అన్నట్లుగా మాటల యుద్ధం కొనసాగుతోంది. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో ఇసుక చుట్టూ రాజకీయం తిరుగుతోందట. ముఖ్యంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ ని టార్గెట్ చేస్తూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపణలు గుప్పిస్తున్నారట. గోదావరి పరివాహక ప్రాంతంలో ఇష్టారాజ్యంగా ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయనేది ఆయన ప్రధాన ఆరోపణ. ఇక్కడ ప్రభుత్వ ర్యాంపులు లేకుండానే పెద్ద ఎత్తున ఇసుక అక్రమ దందా కొనసాగుతోందని కొప్పుల వాడి వేడిగా విమర్శలు చేస్తున్నారని సమాచారం. ప్రతి ట్రాక్టర్ కి నెలకి 8,000 రూపాయల చొప్పున మామూళ్లు వసూలు చేస్తున్నారని, దానిలో పోలీసులకు 5,000 పోగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కి 3,000 రూపాయల చొప్పున వాటాలు వస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు కొప్పుల ఈశ్వర్. కొప్పుల ఈశ్వర్ ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం తగదంటూ కొప్పులకి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తాను ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు ఆధారాలు ఉంటే బయట పెట్టాలంటూ అడ్లూరి సవాల్ విసిరారు. తాను ఏ చిన్నపాటి తప్పు చేసినా మంత్రి పదవికి రాజీనామా చేస్తా అని ఘాటుగా జవాబిచ్చారు. ధర్మపురిలో బీఆర్ఎస్ చరిత్ర ప్రజలందరికీ తెలుసని, గతంలో ఇసుక దందాలో ఎవరి పాత్ర ఉందో అందరికీ తెలుసని కొప్పులపై విరుచుకుపడుతున్నారట అడ్లూరి. నేరెళ్ల ఘటనలో ఎస్సీలను అన్యాయంగా పోలీసులు చిత్రహింసలు పెట్టారంటూ కొప్పులకు కౌంటర్ ఇచ్చారు అడ్లూరి. ఇసుక మాఫియా దందాలు బీఆర్ఎస్ కు అలవాటు కాబట్టే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు లక్ష్మణ్. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మాత్రమే ఇసుకను స్థానికులకు సరఫరా చేస్తున్నామని చెప్పారు మంత్రి. ఇసుక అక్రమ వ్యాపారం జరగడం లేదని, దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నా బయట పెట్టాలని కొప్పుల ఈశ్వర్ని ఛాలెంజ్ చేశారు అడ్లూరి లక్ష్మణ్. ఇద్దరు నేతల మధ్య ఆరోపణలు సవాళ్లతో ధర్మపురి రాజకీయం వేడెక్కిందని టాక్. మరోవైపు మంత్రి లక్ష్మణ్ కుమార్ కి మద్దతుగా ఇసుక రవాణా చేసే ట్రాక్టర్ల యజమానులు రంగంలోకి దిగారు. తాము ఇందిరమ్మ ఇళ్ల కోసం మాత్రమే ఇసుకను తీసుకెళ్తున్నామని, ఎవరికి లంచాలు ఇవ్వట్లేదని స్పష్టం చేస్తున్నారు. ఇదంతా రాజకీయ రచ్చ అంటూ వాళ్ళు కొట్టిపారేస్తున్నారట. మరి నేతల మధ్య చెలరేగుతున్న ఈ ఇసుక తుఫాన్ ఎటు దారి తీస్తుందో చూడాలి.